అల్లం కేవలం వంటల్లో రుచి కోసం మాత్రమే ఉపయోగించే పదార్థం కాదు. వేలాది సంవత్సరాలుగా సంప్రదాయ వైద్యంలో కూడా ఉపయోగిస్తున్న సహజమైన ఆహారం. ఆధునిక పరిశోధనలు కూడా అల్లంలోని కొన్ని సహజ రసాయనాలు ఆరోగ్యానికి ఉపయోగకరంగా పనిచేస్తున్నాయని నిర్ధారించాయి. అలాగని అల్లం మందులకు ప్రత్యామ్నాయం కాదని ముందుగా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, శరీరంలోని ఇన్ఫ్లమేషన్ అంటే మంటను, వాపును తగ్గించి శరీర ఆరోగ్యానికి సహాయపడేందుకు అల్లం కొంతవరకు సహాయపడుతుందని అనేక శాస్త్రీయ అధ్యయనాలు వెల్లడించాయి. ముఖ్యంగా ఆస్టియోఆర్థరైటిస్ వల్ల కలిగే కీళ్ల నొప్పి, ఉదయం లేదా విశ్రాంతి తీసుకున్న తర్వాత కీళ్లు బిగుతుగా అనిపించడం, కదులుతున్నప్పుడు కీళ్ల నుండి కటకట అనే శబ్దం రావడం, వాపు, కీళ్ల కదలిక తగ్గడం, మెట్లు ఎక్కడం లేదా కూర్చొని లేవడం కష్టంగా ఉండడం వంటి సమస్యలు ఉన్న వారిలో నిర్వహించిన కొన్ని క్లినికల్ పరిశోధనల్లో అల్లం తీసుకున్న వారికి నొప్పి, కీళ్లలోని గట్టిదనం కొంతవరకు తగ్గినట్లుగా గుర్తించారు. 2020లో ప్రచురితమైన పలు అధ్యయనాల సమీక్షల్లో కూడా అల్లం కీళ్ల నొప్పిని తగ్గించడంలో కొద్దిపాటి నుండి ఓ మోస్తరు వరకు ఉపయోగపడుతున్నదని తేలింది. ఈ ప్రయోజనాలకు ప్రధాన కారణం అల్లంలోని 3 సమ్మేళనాలుగా పరిశోధనలు చెప్తున్నాయి. అవి జింజిరాల్ అనే ఒక సహజ సమ్మేళనం, దీంతోపాటు షోగల్ అనే మరో సహజ పదార్థం, జెంజరోను, పారాడాల్స్ అనే బయోయాక్టివ్ సమ్మేళనాలు కూడా దీనికి తోడ్పడుతున్నాయని గుర్తించారు. వీటికి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయని, వీటి వల్ల శరీరం ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గించడంలో, మంటకు కారణమయ్యే కొన్ని రసాయనాల ప్రభావాన్ని తగ్గించడంలో ఇవి సహాయపడవచ్చని పరిశోధనలు తెలుపుతున్నాయి. అల్లంలో పోషకాలు కూడా ముఖ్యంగా మ్యాంగనీసు, కాపరు, పొటాషియము, మెగ్నీషియము, ఫాస్ఫరస్, విటమిన్ B6, కొంచెం విటమిన్ C, నియాసిన్ అంటే B3, రెబోఫ్లావిన్ అంటే విటమిన్ B2 వంటి అనేక పోషకాలు కూడా స్వల్పంగా ఉన్నాయి. ఇవి శరీరంలోని వివిధ జీవక్రియలకు అవసరమైనప్పటికీ అల్లాన్ని సాధారణంగా తక్కువగానే తీసుకుంటాం కాబట్టి వీటి వల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. అలాగే వీటి కోసం అల్లంపైనే పూర్తిగా ఆధారపడడం కూడా సాధ్యం కాదు. అల్లం ప్రభావంపై ఎక్కువగా పరిశోధనలు జరిగిన మరో అంశం జీర్ణక్రియ. అజీర్ణం, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యల్లో అల్లం వల్ల కొంతవరకు ఉపశమనం కలిగిస్తున్నదని పరిశోధనలు చెప్తున్నాయి. అలాగే వికారం తగ్గించడంలో కూడా అల్లంపై మంచి ఆధారాలు ఉన్నాయి. ముఖ్యంగా గర్భధారణ ప్రారంభ దశలో వచ్చే మార్నింగ్ సిక్నెస్, ప్రయాణాల్లో వచ్చే మోషన్ సిక్నెస్, కొన్ని శస్త్రచికిత్సల తర్వాత లేదా కీమోథెరపీ కారణంగా వచ్చే వికారం తగ్గించడంలో అల్లం ఉపయోగపడవచ్చని అనేక క్లినికల్ అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే గర్భిణీలు వైద్యుల సలహా లేకుండా అల్లం వాడకూడదు. కొన్ని పరిశోధనల్లో అల్లం రక్తంలోని చక్కెర నియంత్రణ, కొలెస్ట్రాల్ స్థాయిలు, ట్రైగ్లిజరైడ్స్ వంటి అంశాలపై కూడా స్వల్ప ప్రయోజనాలు ఇస్తున్నాయని తేలింది. అయితే ఈ ఫలితాలు ఇంకా పరిమితంగానే ఉన్నాయి. అందువల్ల మధుమేహం లేదా కొలెస్ట్రాల్ మందులకు బదులుగా అల్లాన్ని ఉపయోగించకూడదు. అలాగే బరువు నియంత్రణలో కూడా అల్లం కొంతవరకు సహాయపడవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆకలిని నియంత్రించడంలోనూ, శరీరంలో శక్తిని వినియోగించుకోవడంలోనూ కొవ్వు జీవక్రియపై స్వల్ప ప్రభావం ఉండవచ్చని భావిస్తున్నారు. అలాగని అల్లం ఒక్కటే బరువును తగ్గించదు. సమతుల ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, తగిన నిద్రతో కలిపి తీసుకున్నప్పుడే దీనివల్ల ప్రయోజనం ఉంటుంది. కొన్ని ప్రయోగశాలల అధ్యయనాల్లో అల్లంలోని సహజ సమ్మేళనాలు బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్లపై కూడా కొంత ప్రభావం చూపించినట్లుగా గుర్తించారు. అయితే ఇవన్నీ ప్రస్తుతానికి ప్రయోగశాల స్థాయి పరిశోధన మాత్రమే. అందువల్ల అల్లం ఇన్ఫెక్షన్లకు మందు అని చెప్పడం సరైనది కాదు. ప్రతిరోజు కొద్దిపాటి తాజా అల్లాన్ని వంటల్లో ఉపయోగించుకోవచ్చు. అల్లం టీ రూపంలో కూడా తీసుకోవచ్చు. అయితే అధిక పరిమాణంలో తీసుకుంటే కొందరికి గుండెల్లో మంట, కడుపులో అసౌకర్యం, విరేచనాలు వంటి సమస్యలు కూడా రావచ్చు. రక్తాన్ని పలచబరిచే మందులు వాడుతున్న వారు, పిత్తాశయ సమస్యలు అంటే గాల్ బ్లాడర్ సమస్యలు ఉన్నవారు, గర్భిణీలు, శస్త్రచికిత్స చేయించుకోబోయేవారు అల్లాన్ని తరచుగా ఎక్కువగా వాడాలనుకుంటే తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నవారు మాత్రం వైద్యుల సూచన మేరకే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ఈ వీడియోలోని సమాచారం కేవలం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. అల్లం ఒక ఔషధం కాదు, ఇది చికిత్సకు ప్రత్యామ్నాయం కూడా కాదు. కీళ్ల నొప్పులు లేదా ఇతర ఆరోగ్య సమస్యలకు డాక్టర్ సూచించిన మందులను ఆపకూడదు. వాటికి ప్రత్యామ్నాయంగా అల్లాన్ని వాడకూడదు. మొత్తానికి అల్లం ఒక ఆరోగ్యకరమైన సహజ ఆహారం. ఇది అనేక ప్రయోజనాలు కలిగి ఉన్నప్పటికీ అన్ని వ్యాధులకు దీన్ని మందుగా భావించకూడదు. తగిన పరిమాణంలో సమతుల ఆహారంలో భాగంగా తీసుకున్నప్పుడు ఆరోగ్యానికి మంచి సపోర్ట్నిచ్చే సహజ పదార్థంగా మాత్రమే దీన్ని చూడాలి. ఇలాంటి విలువైన ఆరోగ్య సమాచారం ఎప్పటికప్పుడు మీకు కావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు, మీకు తెలిసిన వారికి ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.